అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో ఒక రకమైన డిఫరెంట్ కంప్లైంట్తో కొంతమంది పేషెంట్లు వస్తూ ఉంటారు. అదేంటో చెప్తానండి. వాళ్ళ యొక్క కాళ్ళలో అంటే లెగ్స్లో ఒక రకమైన డిఫరెంట్ సెన్సేషన్ వస్తున్నట్టు, అంటే మార్నింగ్ టైమ్స్లో పని చేస్తున్నప్పుడు ఏమాత్రం ఏ కంప్లైంట్ ఉండదండి వీళ్ళకి. రాత్రి పడుకోవడానికి మంచం ఎక్కి రెస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కాళ్ళల్లో ఒక రకమైన దురద, చీమలు పాకుతున్నట్టు, సలపరం అంటే ఏదో థ్రాబింగ్ సెన్సేషను, తర్వాత ఏదో ట్విచ్చింగ్, కాలు కదులుతున్నట్టు ఒక రకమైన ఫీలింగు, అండ్ కరెంట్ షాక్ కొట్టినట్టు, నొప్పి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అండ్ ఈ సెన్సేషన్ అనేది ఉండటం వల్ల కాళ్ళు కదిలిస్తూ ఉంటారు తెగ. మళ్ళీ కాళ్ళు కదిలిస్తే మళ్ళీ నార్మల్ అవుతుంది అని చెప్తారు. అండ్ కొంతమంది ఏంటంటే కాళ్ళు ఒత్తించుకుంటూ ఉంటారు, అంటే మసాజ్ చేయించుకుంటూ ఉంటారు, దీనివల్ల రిలీవ్ అయిందని చెప్తూ ఉంటారు. సో ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ కింద మనం పరిగణిస్తే దీన్ని మనం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటామండి. ఇది యాక్చువల్లీ 10% ఆఫ్ జనరల్ పాపులేషన్లో ఉంటుంది. అండ్ ఇది ఒక జబ్బు అని చెప్పి వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళకి తెలియదండి. సో చాలామందికి ఇది ఒక జబ్బు అని కూడా తెలీదు. సో ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ గురించి ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో చూద్దామండి. ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే ఈ కాళ్ళల్లో ఒక రకమైన ఇచ్చింగు, థ్రాబింగ్ సెన్సేషను, బర్నింగు, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సేషను. అండ్ కొంతమంది ఈ కాళ్ళు ఎంత కదిలిస్తూ ఉంటారంటే వాళ్ళకి నిద్రలేమి అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. కొంతమంది చాలామంది ఏంటంటే యాంగ్జైటీకి కూడా గురైపోతూ ఉంటారు, ఒక రకమైన ఆందోళన. అండ్ వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు, ఉదయాన్నే డే టైమ్ బాగా స్లీపీగా ఉంటారండి. సో ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్కి ముఖ్య కారణాలు కనుక మనం చూసామనుకోండి, ఒక 50% ఆఫ్ కేసుల్లో ఇడియోపతిక్ అండి. అసలు కారణం ఏంటి అని చెప్పి డాక్టర్లు మేమే కనుక్కోలేం. ఇలాంటివన్నీ కూడా ఇడియోపతిక్ కేటగిరీలో వేస్తూ ఉంటాం. ఇంకో 50% అంటే ఒక హాఫ్ కేసుల్లో మాత్రం కారణం తెలుసుకోవచ్చు. అదేంటి అంటే అనీమియా అండి. మెయిన్ రీజన్ అంటే మన శరీరంలో హిమోగ్లోబిన్ అనేది తక్కువ అవటం వల్ల ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ వస్తుంది అని చెప్పి మనకు తెలుసుకోవచ్చు. అండ్ కొన్ని పోషక తత్వాల లోపాలు అంటే విటమిన్ డి అయినా, విటమిన్ B12 అయినా, తర్వాత ఐరన్, జింకు, మెగ్నీషియము, ఇట్లాంటి పోషక తత్వాల లోపం వల్ల ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది రావచ్చండి. అండ్ ఇంకో ముఖ్య కారణం ప్రెగ్నెన్సీ. కడుపుతో ఉన్న వాళ్ళలో ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ ఇంకొంతమందిలో డయాబెటీస్ వల్ల ఇది రావచ్చు. కొంతమందికి న్యూరోపతి ప్రాబ్లమ్స్ అంటే నరాల బలహీనత వల్ల ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది రావచ్చండి. అండ్ కొంతమందిలో వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కెఫీన్ ఇంటేక్ అంటే కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు. అండ్ కొంతమందికి ఈ ఆల్కహాల్ అనేది రోజు అలవాటు ఉంటుంది. హెవీ ఆల్కహాలిక్స్లో కూడా ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ చూస్తూ ఉంటామండి. ఇంకొంతమందిలో కొన్ని మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్ కింద చూస్తూ ఉంటాం. అవేంటి అంటే కొంతమందికి యాంటీ డిప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు, అండ్ యాంటీ యాంగ్జైటీ, ఇలాంటి న్యూరలాజికల్ మెడికేషన్స్ వల్ల ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది రావటం గమనిస్తూ ఉంటామండి. మరి అసలు ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ డయాగ్నోస్ చేయడానికి మేము కన్సిడర్ చేసే టెస్ట్లు అంటే పరీక్షలు ఏం చేయిస్తాము అని అంటే, ఫస్ట్ది కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఇందాక అనుకున్నట్టు మనం హిమోగ్లోబిన్, దాని తర్వాత కొన్ని పోషక తత్వాల లోపాలు అనేవి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే హిమోగ్లోబిన్ రూల్ అవుట్ చేసుకోవాలి, విటమిన్ డి, విటమిన్ B12, ఐరన్, ఇలాంటి డెఫిషియన్సీస్ అన్నీ కూడా లోపం అనేది ఉందా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ టెస్ట్ నర్వ్ కండక్షన్ స్టడీ అంటాం. అంటే మన నరాలలో కరెంట్ అనేది ఏ విధంగా మనకి వెళ్తుంది, అంటే నర్వ్స్లో ఏమైనా లోపం ఉందా లేదా కాళ్ళల్లో అనేది మనం టెస్ట్ చేసుకోవాలండి. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అడిగితే, ఫస్ట్ది ఎప్పుడన్నా సరే నేను హోమ్ రెమెడీస్ సజెస్ట్ చేస్తాను. సో హోమ్ రెమెడీస్లో ఫస్ట్ది ఏంటంటే మసాజ్ చేసుకోవచ్చు నైట్ టైము విత్ హాట్ వాటరు, కొంచెం గోరువెచ్చని కొబ్బరి నీళ్ళని తీసుకుని పిక్కలను ఏంటంటే కొంచెం మసాజ్ చేసుకుంటూ ఉంటే రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఐరన్ సప్లిమెంటేషను, విటమిన్ సి సప్లిమెంటేషను ఇవి వాడుతూ ఉండాలండి. అండ్ ఆల్కహాలిజం అంటే మద్యపానం అలవాటు ఉన్నవాళ్ళు ఆల్కహాల్ ఇంటేక్ అనేది చాలా వరకు కట్ డౌన్ చేయాలి. అండ్ కాఫీ బాగా అలవాటు ఉన్నవాళ్ళు కెఫీన్ ఇంటేక్ తగ్గించుకోవాలండి. అండ్ ఇంకొక ముఖ్య విషయం, ఒక రకమైన స్లీప్ రొటీన్కి అలవాటు అవ్వాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు లెగవకుండా ఒక ఫిక్స్డ్ టైంలో పడుకోవడం, ఫిక్స్డ్ టైంలో లెగవడం, ఈ స్లీప్ రొటీన్ అలవాటు చేసుకుంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా కరెక్ట్ అయ్యి ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. అండ్ ఇంకా మెడిసిన్స్కి వస్తే కనుక వీళ్ళకి మెయిన్లీ మేము సజెస్ట్ చేసేది ఐరన్ సప్లిమెంటేషను, విటమిన్ సి సప్లిమెంటేషను, ఇంకేదైనా పోషక తత్వాల లోపం ఉంటే కనుక అవి తీసుకోండి అని చెప్తాము.
అండ్ ప్రత్యేకంగా మెడిసిన్స్కి వస్తే కనుక కొన్ని న్యూరలాజికల్ మెడికేషన్స్ ఉంటాయండి ట్రీట్మెంట్కి. అవి ఏంటంటే ప్రెగాబలిన్, గాబాపెంటిన్. ఇవి కొంచెం దీర్ఘకాలికంగా వాడుకోమని మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్కి ప్రత్యేకంగా కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, నైట్ టైం చేసే రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఫైనల్గా ఏంటంటే యాజ్ సచ్ ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది మనకి ఒక జనరల్ పాపులేషన్లో 10% మనం చూస్తూ ఉంటామండి. అండ్ ఇది ఒక జబ్బు అని కూడా చాలామందికి తెలియదండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించేంత వరకు. అండ్ దీని ట్రీట్మెంట్ అయితే సులభమే అయినా సరే ఫస్ట్ థింగ్ ఇది ఒక జబ్బు అని గుర్తించడమే కష్టం. సో దీని ట్రీట్మెంట్ వల్ల కూడా మంచి ఫలితాలని సాధించవచ్చండి. ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.